నెక్స్ట్ వారం తోటి డేర్ డెవిల్ బాండ్ అగైన్ యొక్క సీజన్ 1 కంప్లీట్ అవబోతుంది లాస్ట్ ఎపిసోడ్ తోటి. అందుకని ఈ వారం ఎక్స్ప్లెనేషన్ లేట్ అయినా నెక్స్ట్ వారం వచ్చే ఫైనల్ ఎపిసోడ్ తోటి రెండు కలిపి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి అప్లోడ్ చేస్తాను. ఆల్సో ఫైనల్ సీజన్ 1 రివ్యూ కూడా మన ఛానల్లోని అప్లోడ్ చేస్తాను. ఇకపోతే సినిమాకాన్ ఈవెంట్లోని చాలా హాలీవుడ్ స్టూడియోస్ వాళ్ళ ఫిలిమ్స్ గురించి థియేటర్ ఓనర్స్కి చూపించుకొని ప్రమోట్ చేసుకుంటారు. అది వాళ్ళ థియేటర్స్ బెనిఫిట్ గురించి బాగా వర్క్ అవుతుందని చెప్పాను కదా. జురాసిక్ వరల్డ్ కి సంబంధించిన ఫోటోస్ కూడా యూనివర్సల్ స్టూడియోస్ వాళ్ళు సినిమాకాన్ ఈవెంట్ లో చూపించారు. ఫెంటాస్టిక్ 4 యొక్క ఫోటోస్ గురించి, సూపర్ మ్యాన్ యొక్క స్నేక్ పిక్ గురించి, అవతార్ థర్డ్ పార్ట్ యొక్క ఫోటోస్ గురించి బ్రేక్ డౌన్స్, ఎక్స్ప్లెనేషన్స్ మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో చాలా మంది ఈ జురాసిక్ వరల్డ్ యొక్క ఫోటోస్ ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నారు. ఈ ఫోటోస్ అనేవి ఆన్లైన్ లో రావా బ్రో అంటే పర్మిషన్ ఉండదు, కానీ డిస్నీ లాంటి స్టూడియోస్ పర్మిషన్ ఇస్తారనమాట షూట్ చేసుకోవడానికి. కానీ వాళ్ళే అవతార్ థర్డ్ పార్ట్, ఫెంటాస్టిక్ 4 లాంటి ఫోటోస్ ని చూపించకుండా ఫోటోస్ ని ఆపేశారంటే వాళ్ళకి ఇది లీక్ అవడం ఇష్టం లేదు. ఆన్లైన్ లో లేట్ అయిన ఆడియన్స్ గురించి సెపరేట్ మార్కెటింగ్ విధానంగా చూపించుకుందాం. ప్రస్తుతానికి ఎగ్జిబిటర్స్ కి మాత్రమే వీటిని చూపిద్దామని డిసైడ్ అయినట్టు. రాబోతున్న జూలై మంత్ ఒక బిగ్ బాక్స్ ఆఫీస్ బ్యాటిల్ అని చెప్పాలి. జురాసిక్ వరల్డ్ రీబర్త్, సూపర్ మ్యాన్, ఫెంటాస్టిక్ 4 ఫస్ట్ స్టెప్స్ ఒకే మంత్ లోని కాంపిటీషన్ లోకి దిగబోతున్నాయి. కాబట్టి థియేటర్ ఓనర్స్ దగ్గర ఈ 3 ఫిలిమ్స్ కి పిక్చర్ డిమాండ్ ఉంటుంది. కానీ చూపించుకున్న ప్రమోషనల్ మెటీరియల్స్ బట్టే ఎక్కువ స్క్రీన్స్ ఏ ఫిలింకి లాక్ చేసుకోవాలి, ఆ తర్వాత ఏ ఫిలింకి లాంగ్ రన్లో కంటిన్యూ చేసుకోవాలి, PLF స్క్రీన్స్ ఏ ఫిలింకి ఇవ్వాలనేది. కానీ చూపించిన ఈ 3 ఫోటేజెస్కి కూడా అల్టిమేట్ పాజిటివ్ రెస్పాన్సే వచ్చింది. ఫెంటాస్టిక్ 4 ఫస్ట్ స్టెప్స్కి, సూపర్ మ్యాన్ స్నిక్ పీక్కి, ఇప్పుడు ఈ జురాసిక్ వరల్డ్ రీబర్త్కి ఆల్మోస్ట్ చాలా మంది ఒక హారర్ ఫిలిం సీన్ ని చూసిన వైబ్స్ వస్తున్నాయని చెప్పి క్లియర్ గా చెప్పారు. ఈ ఫోటోస్ అనేది అవతార్ థర్డ్ పార్ట్, ఫెంటాస్టిక్ 4, సూపర్ మ్యాన్ లాగా సెపరేట్ స్నిక్ పీక్ సీన్ కాదంట, ట్రైలర్ అంట. అండ్ ఈ ట్రైలర్ లోని చాలా డీటెయిల్స్ ఉన్నాయి. దాంతోపాటు ఈ జురాసిక్ వరల్డ్ లో మనం చూడబోయే క్రియేచర్స్ గురించి, ఆ ఐలాండ్ గురించి ప్రీవియస్ ట్రైలర్ కన్నా ఇందులో ఇంకాస్త ఎక్కువ డీటెయిల్స్ ఉన్నాయి. సో చూసిన వాళ్ళ దగ్గర నుండి లీక్ అయిన ఆ ట్రైలర్ ఫుటేజ్ యొక్క డిస్క్రిప్షన్ ప్రకారం ఒక టెరిఫైయింగ్ సీన్ అంట. ల్యాబ్ లోని కొంతమంది సైంటిస్టులని డైనోసార్స్ అటాక్ చేయడం, ఒక మ్యూటేటెడ్ డైనోసార్ అయితే ఆల్మోస్ట్ ఒక సైంటిస్ట్ ని తినేయడం. అసలు యాక్చువల్ గా ఈ ఐలాండ్ లోని సైంటిస్టులు ఎవరు కూడా లేకుండా ఇది ఇంతకు ముందు జురాసిక్ పార్క్ కి ఒక రీసెర్చ్ ల్యాబ్. ఆ ఐలాండ్ అనేది కంప్లీట్ గా ఇప్పుడు వదిలేశారనమాట. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇనిషియల్ జురాసిక్ పార్క్ ప్లాన్ గురించి చేసుకున్న ఎక్స్పెరిమెంట్ లోని ఫెయిల్ అయిపోయిన మ్యూటేటెడ్ క్రియేచర్స్. అంటే ఇవి చాలా పవర్ఫుల్, టెరిఫైయింగ్, అసలు జురాసిక్ పార్క్ కి అంత కంఫర్టబుల్ కాదు. ఇవి చాలా డేంజరస్ కాబట్టి వీటిని ఈ రిమోట్ ఐలాండ్ లోనే వదిలేశారు. కానీ ఇప్పుడు ఈ టీమ్ స్కార్లెట్ జోహాన్సన్, జోరా బెర్నెట్, డాక్టర్ హెన్రీతో కలిసి, అలానే ఈ కోవర్ట్ ఆపరేషన్ కి లీడర్ అయిన మహర్షల్ అలీ డన్కన్, వీళ్ళందరూ కలిసి ఈ సీక్రెట్ మిషన్ కి వెళ్ళడానికి కారణం ఏంటంటే ఈ రిమోట్ ఐలాండ్ లో ఉన్న క్రియేచర్స్ దగ్గర ఉన్న DNA తోటి ప్రస్తుతానికి హ్యూమన్ లైఫ్స్ లో ఎన్నో డిసీజెస్ ని క్యూర్ చేయొచ్చని చెప్పి, వాటి DNA తోటి ఒక డ్రగ్ ని క్రియేట్ చేయొచ్చని చెప్పి ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ రీసెర్చ్ లో తెలిసిన తర్వాత డాక్టర్ హెన్రీతో కలిసి ఈ జోరా బెర్నెట్ ఈ మిషన్ కి వస్తారనమాట. ఆ DNA డ్రగ్ లో కూడా చాలా పవర్ఫుల్ గా ఉండేది 3 లార్జెస్ట్ క్రియేచర్స్. ఆ 3 లార్జెస్ట్ క్రియేచర్స్ కూడా డిఫరెంట్ క్రియేచర్స్ అనమాట. వాటర్ లో ఉండేది, గాలిలో ఎగిరేది అండ్ ల్యాండ్ మీద ఉండేది. ఇవి ప్రీవియస్ జురాసిక్ పార్క్ ఫిల్మ్స్ లో చూసినట్టు ఉండవు. వీటి డిజైన్స్ ని ఇంకాస్త వైల్డ్ గా, బ్యాడాస్ గా, డేంజరస్ గా డిజైన్ చేశారు. అది మనం ప్రీవియస్ టీజర్ లో చూసేసాం కదా. సో ఈ బిగ్ క్రియేచర్స్ దగ్గర ఉన్న DNA ని వీళ్ళు ఇప్పుడు తీసుకువెళ్ళాలన్నమాట. సో ఈ ప్లేస్ లో ఒక మ్యూటేటెడ్ డైనోసార్ ని మనకు చూపించారు కదా. సో ఈ లీక్ అయిన ఫోటోస్ ప్రకారం ఈ ట్రైలర్ లో చూసింది అదే. సైంటిస్టులు ల్యాబ్ లోని ఈ మ్యూటేటెడ్ డైనోసార్స్ ద్వారానే అటాక్ చేయబడుతున్నారు, చనిపోతున్నారు. అంటే క్లియర్ గా ఈ సీన్ కి సంబంధం లేదు. అంటే మేబీ ఇనిషియల్ జురాసిక్ పార్క్ ప్లాన్ ప్రకారం ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు ఈ మ్యూటేటెడ్ డైనోసార్ ఎంత ప్రమాదకరమైనదో ఈ సంఘటన ద్వారా వాళ్ళు రిలీజ్ అయి ఉంటారు. అందువల్లనే ఈ మ్యూటేటెడ్ డైనోసార్ని అయితే మాత్రం బయట పడకూడదు, ఇది జురాసిక్ పార్క్ చాలా డేంజరస్ కాబట్టి ఈ క్రియేచర్స్ని ఈ రిమోట్ ఐలాండ్లోనే ఉంచేయాలని చెప్పి వాళ్ళు డిసైడ్ అయి ఉంటారు. అంటే కంప్లీట్గా ఈ సీన్ ఫ్లాష్ బ్యాక్ కి సంబంధించింది ఈ ట్రైలర్ కట్ లోని చూపించుంటారు. ఈ మ్యూటేటెడ్ డైనోసార్ ని డీరెక్స్ గా పిలుస్తున్నారు. దీన్ని స్టార్ వార్స్ రోగ్ వన్, ప్రీవియస్ జురాసిక్ పార్క్ అండ్ ఏలియన్ ఫిలిమ్స్ నుండి ఆ క్రియేచర్స్ యొక్క డిజైన్ ద్వారా క్రియేట్ చేశారనమాట. దాని లుక్ అసలు డైనోసార్ లాగా ఉండదు, ఒక ఏలియన్ టైప్ లోనే ఉంటుంది. ఇది ఎక్స్పెరిమెంట్ లో ఫెయిల్ అయినప్పటికీ చాలా డేంజరస్ క్రియేచర్ గా అలా ఎవాల్వ్ అవుతుందన్నమాట ఈ ఐసోలేటెడ్ ఐలాండ్ లోని. సో ఈ సీక్రెట్ ల్యాబ్ లోని ఆ క్రియేచర్ బంధించినట్టే ఉంటుందంట. సో మేబీ ఫిలిం స్టార్టింగ్ లో అదే విధంగా బంధించి ఉండొచ్చు. దాని DNA కూడా వీళ్ళకి అవసరం లేదు. వీళ్ళకి కావాల్సిన ఈ 3 డిఫరెంట్ క్రియేచర్స్ యొక్క DNA ని కలెక్ట్ చేసుకోవడానికి వీళ్ళు వస్తారనమాట. ఆల్రెడీ ఎక్స్ దగ్గర DNA తీస్తున్న టైంలో వీళ్ళకి అటాక్ జరగడం మనం ప్రీవియస్ టీజర్ లో చూసాం కదా, టెంపుల్ దగ్గర సీన్. ఆ సీన్ నే మళ్ళీ ఈ ట్రైలర్ ఫుటేజ్ లో కూడా చూపించారంట.
దాంతోపాటు ఈ ఐసోలేటెడ్ ఐలాండ్ దగ్గర ఒక సివిలియన్ ఫ్యామిలీ ట్రిప్ కి వస్తూ వాటర్ లోని స్టక్ అవడం అనేది మనకి ప్రీవియస్ టీజర్ లో చూపించారు. వీళ్ళు అనుకోకుండా ట్రిప్ కి వచ్చి ఈ ఐలాండ్ కి దగ్గరగా షిప్ దగ్గర వాటర్ లోని స్టక్ అయిపోయారు. ఎందుకంటే అండర్ వాటర్ లోని మోసాసారస్ మొత్తం చుట్టుముట్టేసాయి అనమాట. దీనికి రీజన్ ఏంటంటే ఇక్కడున్న ఒక పాప ఆ ఫ్యామిలీలో ఉన్న ఒక కిడ్ దగ్గర బ్యాక్ ప్యాక్ లోని ఒక స్మాల్ మోసాసరస్ కిడ్ ఉంటుందంట. స్మాల్ ఆక్వర్డ్ అయిన కిడ్ లా ఉంటుందన్నమాట. అందుకనే బ్యాక్ ప్యాక్ లో పెట్టుకుందనమాట ఆ పాప. సో మేబీ ఆ కిడ్ గురించి ఇవన్నీ కూడా చుట్టుముట్టి అటాక్ చేస్తూనే నాకు అనిపిస్తుంది అనమాట. అయితే జోరా కూడా షిప్ లో ఉండడం, ఆ ఫ్యామిలీని సేవ్ చేయడం, ఈ ఫ్యూ షార్ట్స్ కూడా ఈ న్యూ ట్రైలర్ లో చూపించారు. ఆ పాప బ్యాక్ ప్యాక్ లోని ఆ కిడ్ డైనోసార్ కిడ్ ఉన్నట్టు కూడా మనకి ఈ ఫొటోస్ లో అయితే మాత్రం చూపించారంట. ఈ సీన్స్ బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈ కోవిడ్ ఆపరేషన్ కి వచ్చిన ఈ టీమ్ స్టార్టింగ్ లోనే ఈ ఐలాండ్ దగ్గర ఈ ఫ్యామిలీ కూడా ప్రాబ్లం లో ఇరుక్కున్నారని తెలిసి వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళు కూడా వాళ్ళతోటి సేఫ్ గా ఉండే విధంగా, అంటే లాస్ట్ వరకు ఈ మిషన్ లోని ఈ ఫ్యామిలీ కూడా వాళ్ళతోనే ఉండే విధంగా ఫిలిం లో చూపిస్తారని అర్థమవుతుంది. సో వీళ్ళకి కూడా మోసాసారస్ యొక్క డిఎన్ఏ కావాలి కదా అండర్ వాటర్ లో ఉన్న క్రియేచర్. కానీ ఫుటేజ్ ప్రకారం టెరోసారస్ యొక్క అగ్ని వీళ్ళు మొదట డిఎన్ఏ కోసం తీసుకుంటారు కదా, అక్కడికి వాళ్ళ మదర్ రాగానే ఆ టెంపుల్ దగ్గర అటాక్ జరుగుతుంది. అక్కడ వీళ్ళందరూ కూడా పారిపోవడానికి ప్రయత్నిస్తారు. సో ట్రైలర్ ఫుటేజ్ ప్రకారం వీళ్ళు మొదట టెరోసారస్ యొక్క డిఎన్ఏ తీసుకుందామని అనుకుంటారు. కానీ అక్కడ అటాక్ జరిగిన తర్వాత టెంపుల్ నుండి ఎస్కేప్ అవుతున్న వీళ్ళకి ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉందని తెలుసుకొని అప్పుడు మోసాసారస్ అండర్ వాటర్ లోని ప్రయత్నించవచ్చు. ఎస్, ఈ ఫుటేజ్ ని చూసిన చాలా మంది రిపోర్టర్స్ దీన్ని బ్రేక్ డౌన్ కూడా చేశారు. ఏ సీన్ ఎప్పుడెప్పుడు ఉండొచ్చు అని చెప్పి. ఆ తర్వాత టీరెక్స్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు డిఎన్ఏని తీసుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఆ తర్వాత టీరెక్స్ కన్నా ముందు ఈ డీరెక్స్ అనే ఈ మ్యూటేటెడ్ డైనోసార్ దగ్గర బిగ్గెస్ట్ థ్రెట్ లోని వీళ్ళు ఇరుక్కుంటారు. కంప్లీట్ గా హారర్ వైబ్స్ ఉంటాయంట ఫిలిం అంతా. ఈ న్యూ ట్రైలర్ లోని ఒక స్మాల్ క్లారిటీ కూడా ఉందంట. అంటే బ్యాక్గ్రౌండ్ వాయిసెస్ ప్రకారం సర్వైవల్ అనేది ఒక లాంగ్ షాట్ అనే డైలాగ్ తో పాటు ప్రీవియస్ గా మనకి కొన్ని డైనోసార్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఎర్త్ లోని హ్యూమన్స్ మధ్యనే బ్రతకడం కష్టం కాబట్టి వాటిని కొన్ని సేఫ్ గా ఉండేలాంటి రిమోట్ ఏరియాస్ కి కూడా తరలించినట్టు క్లారిటీ అయితే స్మాల్ గా ఇచ్చారంట, హింట్స్. సో మూవీ స్టార్టింగ్ లో మేబీ ఆ క్లారిటీ ఇవ్వచ్చు. ఆ తర్వాతనే మనకి ఈ ఐసోలేటెడ్ ఐలాండ్ లో ఉన్న హైబ్రిడ్ డైనోసార్స్, కంప్లీట్ గా మ్యూటేటెడ్ డైనోసార్స్, ఎక్స్పెరిమెంట్ లో ఫెయిల్ అయిన ఈ క్రియేచర్స్ గురించి స్టోరీ అంతా కూడా తిరుగుతూ ఉంటుంది. జురాసిక్ వరల్డ్ ఫస్ట్ పార్ట్ తప్పించి సెకండ్ అండ్ థర్డ్ పార్ట్ కి మిక్స్డ్ నెగిటివ్ రిసెప్షన్ రావడం మనందరికీ తెలిసిందే. అయినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయినప్పటికీ ఎంతో కొంత ఫటీగ్ ఉంటుంది. ఆ ఫటీగ్ వైబ్, ఆ నెగిటివ్ వైబ్స్ అంతా కూడా గైరత్ ఎడ్వర్డ్స్ గారి టేకింగ్ లో పోయే విధంగా ఉందని కూడా చాలా మంది అంటున్నారు. ఈ ట్రైలర్ లో చూసిన దాన్ని బట్టి హారర్ వైబ్స్ అయితే పక్కా స్టీవెన్ స్పిల్బర్గ్ లా కాకుండా ఆర్ రేటెడ్ లా కూడా కంప్లీట్ గా బ్రూటల్ వెర్షన్ ని కూడా చూడొచ్చు అని చెప్పి కూడా కొంతమంది అంటున్నారు. కానీ అది ఇంకా ఫిక్స్ కాలేదన్నమాట. తర్వాత మనకి ఆర్ రేటెడ్ PG-13 అనే క్లారిటీ రావచ్చు. కానీ ఎక్కువ బాక్స్ ఆఫీస్ ని టార్గెట్ చేయాలంటే ఆర్ రేటెడ్ లో కష్టం కాబట్టి PG-13 వెర్షన్ లోనే మనకి థియేటర్స్ లో రిలీజ్ అవ్వచ్చు. అంటే డైరెక్టర్ ప్లానింగ్ ప్రకారం ఆర్ రేటెడ్ గా ఆయన ట్రై చేయొచ్చు ఆయన విజన్ ప్రకారం. కానీ స్టూడియోస్ పర్మిషన్ ఉంటుందా లేదా అనేది మనకి తర్వాత క్లారిటీ ఉంటుంది. ఈ వెర్షన్ ఆర్ రేటెడ్ PG-13 లోనే చూస్తామా అనేది. అట్లీస్ట్ థియేట్రికల్ కట్ బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ అయిన తర్వాత డైరెక్టర్ కట్ యొక్క ఆర్ రేటెడ్ వెర్షన్ ని కూడా బ్లూరేలో మన కోసం రిలీజ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఈ ఫ్రాంచైజ్ కి మరి కాస్త ఫ్యాన్స్ పెరుగుతారు, రెప్యుటేషన్ కూడా పెరుగుతుంది, ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది. ఎనీవే, మొత్తానికి ఈ ట్రైలర్, ఈ ఫోటోస్ ని చూసిన వాళ్ళు లీక్ చేసిన ఫోటోస్ డిస్క్రిప్షన్ మీకైతే కంప్లీట్ గా క్లారిటీగా అర్థమయ్యేలాగా సీన్ టు సీన్ స్టోరీతో సహా అర్థమయ్యేలాగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించాను. ఆన్లైన్లో నార్మల్గా డిస్క్రిప్షన్ చూసుకున్నట్టయితే ఫోటోస్ లేకుండా డిస్క్రిప్షన్ చదివితే సీన్ టు సీన్ క్లారిటీ ఉండదు, అర్థం పర్థం లేకుండా ఉంటుంది. అందుకని ఈ విధంగా బ్రేక్ డౌన్ చేశా. సో మీకైతే క్లియర్గా అర్థమైంది అనుకుంటా. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఈ ఫిలిం మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.